మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యోపదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, మనిషి యొక్క అభివృద్ధికి కానివ్వండి, మనిషి యొక్క పతనానికి కానివ్వండి, ముఖ్యంగా 3 భావములు అత్యంత కీలకంగా చూసుకోవాలి. ఏమిటా 3 భావాలు చూసుకున్నట్లయితే, ఏ మనిషి అయినా సరే ఎదగాలి అంటే చూడండి, ఒక పేరు ప్రఖ్యాతలు రావాలన్నా, ఎదగాలన్నా ముఖ్యంగా చూసుకోవాల్సిన దశమ భావము. అంటే మీరు ఏం చేస్తున్నారండి అంటే మీ గుర్తింపు ఎలా వస్తుంది అంటే, మన గుర్తింపు మనం చేసే వృత్తి వల్ల వస్తుంది, మనం చేసే కర్మ వల్ల వస్తుంది. నేను ఫలానా కలెక్టర్ గారు అనగానే అమ్మో కలెక్టర్ గారు అంటాం, మనిషిని చూడడం, అతనికి ఉన్నటువంటి పోస్టుని చూస్తాం, లేదా సీఎం అంటాం, లేదా పిఎం అంటాం, లేకపోతే ఒక ఆఫీసర్ అంటాం. అలాగే మనం చేసే కర్మ అంత ముఖ్యమైనది. అంటే దశమ భావం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఎవరైనా సరే ఈ దశమ భావాన్ని ఎనీ లగ్న 12 లగ్నాల్లో మేషం నుంచి మీనం వరకు ఉన్న అన్ని లగ్నాల్లోని కూడా దశమ స్థానాధిపతి బాగుపడాలి అంటే మీరు ముఖ్యంగా చేయాల్సింది మీ లగ్నం నుంచి దశమాధిపతి ఎవరు అనేటువంటి చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అంటే మేషానికి శని, వృషభానికి శని, మిథునానికి గురువు, కర్కాటకానికి కుజుడు, సింహానికి కూడా శుక్రుడు, కన్యారాశికేమో బుధుడు, తులారాశికి చంద్రుడు, వృశ్చికానికేమో రవి, ధనస్సుకేమో బుధుడు అగైన్, అదేవిధంగా మకరానికి శుక్రుడు, కుంభానికి కుజుడు మరియు మీనానికి గురువు అవుతాడు. అంటే ఈ దశమాధిపతి ఉన్నటువంటి గ్రహానికి వెళ్ళి మీరు దీపారాధన చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇట్ ద సేమ్ టైం నాకు జాతకం తెలియదండి, దశమాధిపతి ఎవరో తెలియదు అని అనుకున్నప్పుడు లలితా సహస్రనామాల్లో మొదటి నామం ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః అనేటువంటిది. ఈ నామాన్ని రెగ్యులర్గా మీరు హాఫ్ అన్ అవర్కి తగ్గకుండా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుభవిస్తున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో, ప్రొఫెషనల్గా ఉద్యోగరీత్యా ప్రమోషన్ రావట్లేదనో, సరైన ఉద్యోగం దొరకటం లేదనో, లేకపోతే ఉద్యోగంలో ఉన్నప్పటికీ వైరాగ్యంగా చేస్తూ ఉంటారు ఒక్కోసారి, అటువంటి ఇబ్బందుల నుంచి తొలగిస్తుంది. ఒకటి దశమ స్థానం. రెండవది ముఖ్యంగా ధనస్థానం. ధనం మూలం మిదం జగత్ అంటూ ఉంటారు. అంటే ఏమిటి, మనకి ఏ అవసరం ఉన్నా తీర్చుకోవాలి అంటే, ప్రాణం అంటే మనం కొనుక్కోలేం, కానీ మిగతా అవసరాలన్నీ ఏం కొనుక్కోవాలి, ఏం కావాలన్నా ధనం కావాలి. మనకి చూడండి, సొసైటీలో ఇవాళ రేపు మీకు వాల్యూ ఇచ్చేటువంటిది కూడా ధనంతోనే ఇస్తూ ఉన్నారు. అంటే వేరే వాటితో వాల్యూ రాదని కాదు, మన విద్య వల్ల వస్తుంది, మన క్యాడర్ వల్ల వస్తుంది, వస్తుంటాయి. కానీ మనం ఏదైనా సరే ఒక హౌస్ కొనుక్కోవాలి, ఏం చేసుకోవాలన్నా ధనం. మరి ఈ ధన సంబంధించినటువంటిది ప్రతి జాతకంలో 2వ స్థానాధిపతి అని ఉంటారు. ఆ 2వ స్థానాధిపతి ముఖ్యంగా బాగుండాలి. ఇందాక నేను చెప్పినట్టుగా దశమ స్థానాధిపతి ఎలాగో ఇక్కడ 2వ స్థానాధిపతి, దశమ స్థానాధిపతితో పాటు శనిని చూసుకోవాలి, ఇక్కడ 2వ స్థానాధిపతితో పాటు శుక్రుడిని ఖచ్చితంగా చూసుకోవాలి ఇక్కడ. అలాగే 2వ పోర్ట్ఫోలియో అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. అది క్యాలిక్యులేటివ్ ద్వారా తెలుస్తుంది, బయటకు కనబడేటువంటి విషయం కాదు. సో ఈ గ్రహాల యొక్క స్థితిలో 2వ స్థానాధిపతి ఎవరు, ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ 2వ స్థానాధిపతి ఎవరో తెలిస్తే కానీ మీకు ఎలా డబ్బులు వస్తాయో అర్థం కాదు. అంటే ఉదాహరణకి రవి అనుకోండి, 2వ పోర్ట్ఫోలియో రవి, గవర్నమెంట్ వాటి మూలంగా ధనం వచ్చే యోగం ఉంటుంది, లేదా మెడికల్ మూలంగా ధనం వచ్చే యోగం ఉంటుంది. చంద్రుడు అనుకోండి, ఫార్మసీ రిలేటెడ్ సంబంధించినటువంటి, లేదా ట్రావెలింగ్ రిలేటెడ్. కుజుడైతేనేమో పర్టికులర్గా మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్, బుధుడైతేనేమో వ్యాపారాలు, గురువైతేనేమో టీచింగ్ రిలేటెడ్ ఆర్ ఎనీ గైడింగ్ రిలేటెడ్, శుక్రుడైతే కళారంగ సంబంధించినటువంటి, శని అయితేనేమో ఎనీ కన్సల్టెన్సీ రిలేటెడ్, లేకపోతే ఏదైనా జాబ్ చేసుకోవడము, రాహుకేతువులు అయితే విదేశాలు, ఫార్మసీ, సినిమా ఫీల్డ్, ఇట్లాంటి వాటి వల్ల కూడా వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమిటి, ఫస్ట్ అసలు మీ జన్మజాతకంలో సెకండ్ లార్డ్ ఎవరు, సెకండ్ పోర్ట్ఫోలియో ఎవరు, ఏ మార్గం ద్వారా డబ్బులు వస్తుంది అనేటువంటి ముఖ్యమైనటువంటి భావం కూడా 2వ భావం, ఇది కూడా చూసుకోవాలి. ఇక మనం కర్మ చేస్తున్నాము, డబ్బులు సంపాదిస్తున్నాము, అనుభవిస్తామా లేదా అని చెప్పేది 11వ భావం.
అంటే మనిషి ఎంజాయ్ చేస్తాడా చేయడా, ఊరికే కష్టపడుతూ ఉంటారు కొంతమంది, పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడమే ఆయన పని అవుతుంది, కానీ ఎంజాయ్ చేయడం అనేటువంటిది ఉండదు, సుఖం అనేటువంటిది ఉండదు. సుఖపడతారా సుఖపడరా మనిషి అంటే అది చూసేది 11th హౌస్ ద్వారా తెలుస్తుంది, అంటే ఎంజాయ్ చేయడం ద్వారా. మనకి 2 బాగున్న 11వ స్థానం బాగాలేదు, వేస్ట్ అయిపోతుంటుంది. కాబట్టి ఏంటి, 11వ స్థానం మీకు బాగుండాలి అంటే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 11th లార్డ్ ఎవరో తెలుసుకుని దానికి సంబంధించిన ఆ గ్రహానికి సంబంధించినటువంటి దీపారాధన చేయాలి. అంటే లగ్నం నుంచి 11వ స్థానం. అయితే ఇందాక నేను మీకు ఫైనాన్షియల్ దాని గురించి లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, ఏమిటది అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. ఈ నామాన్ని ఎంత మీరు చేస్తూ ఉంటే మీకు అంత చక్కగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఇక 11th లార్డ్ ఎప్పుడు మీకు యాక్టివేట్ అవుతాడు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇప్పుడు మీ ఉదాహరణకి మీ జన్మజాతకంలో 11వ స్థానాధిపతి పాడైపోయాడు, అసలు ఆనందమే లేదండి నా లైఫ్లో, ఎంత ప్రయత్నం చేస్తున్నా అసలు ఆనందం లేకుండానే నా జీవితం అలా వెళ్ళిపోతూ ఉంది, దీనికి మరి ఏమిటి అని అనుకుంటే కనుక నేను చెప్పేది ఒకటే, 11వ స్థానం మీకు తెలియదు, మీ జాతకంలో అసలు 11వ స్థానాధిపతి ఎవరో తెలియదు, కానీ ఏం చేయాలి అన్నప్పుడు మీకు దగ్గరలో ఆలయాల్లో ఎటువంటి ఉత్సవం జరిగినా గుర్తుపెట్టుకోండి, ఎటువంటి దైవకార్య సంబంధించిన ఉత్సవం జరిగినా వెళ్ళి పార్టిసిపేట్ చేయండి, అక్కడ ఏదో ఒక సేవ చేయండి. మీకు తెలియకుండానే ఖచ్చితంగా మీ జన్మజాతకంలో 11వ స్థానం అంటే మీరు ఎంజాయ్ చేసే స్థానం కానివ్వండి, మీరు లాభాలు పొందేటువంటి స్థానం కానివ్వండి, మీ సక్సెస్ వచ్చేటువంటి స్థానం కానివ్వండి, అది ఆటోమేటిక్గా మీకున్నటువంటి దోషాలపై యాక్టివేషన్ అవుతాయి. ఇవి ముఖ్యంగా ఈ మూడు స్థానాలు ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటిది. మరి మిగతా 3 స్థానాలు కూడా ఉంటాయి. ఏమిటా మిగతా 3 స్థానాలు అంటే, 3వ స్థానం అంటే దారిద్ర స్థానము, అదే ధైర్యము సాహసం చేసేటువంటి స్థానం 3వ స్థానము. 6వ స్థానం పూర్వజన్మ కర్మస్థానం, ఇది 8వ స్థానం లైఫ్లో సడన్గా లైఫ్ టర్నింగ్స్ ఇస్తూ ఉంటుంది. 12వ స్థానం కూడా ఉంటుంది, బట్ 8వ స్థానం ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే లైఫ్లో సడన్గా నా లైఫ్ ఏంటంటే ఇలా టర్న్ అయిపోయిందని బాధపడుతూ ఉంటాం. ఆ స్థానం ఇది 8వ స్థానం. సో ఈ మీ 3వ స్థానము 6వ స్థానము 8వ స్థానాధిపతులు డియాక్టివేషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే అనవసరమైన భయాలు మీకు పెరుగుతూ ఉంటాయి. అనవసరంగా పూర్వజన్మ కర్మ రావడం వల్ల మీరు ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకపోయినా అనవసరంగా గొడవలు కానీ అనవసరమైనటువంటి విషయాల్లో మీరు ఇరుక్కోవడం కానీ జరుగుతుంటుంది 6వ స్థానం పాడైనప్పుడు. 8వ స్థానం వల్ల మీరు ఊహించినటువంటి మలుపులు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ 8వ స్థానం బాగుందనుకోండి, మీరు ఊహించేటువంటి మలుపులు అద్భుతంగా జరుగుతాయి. 8వ స్థానం పాడైతే ఊహించేటువంటి మలుపులు నెగిటివ్గా జరుగుతూ ఉంటాయి. సో ఈ 3 గ్రహాల్లో మీకు ఎగ్జాంపుల్ ధైర్యం సరిపోవట్లేదు, దుర్గా ఆరాధన చేయండి, ఓం దుర్గాయ నమః అని చెప్పి చేయండి. లేదా మీరు ముఖ్యంగా కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అనేటువంటి నామం ఉంటుంది లలితహాస్త్ర నామాల్లో. ఓం కనక అంగద కేయూర కమనీయ భుజాన్విత అంటే భుజములకు వేసుకున్నటువంటి బంగారు ఆభరణాలు అమ్మవారు ధరించి ఉంది, ఆ అమ్మవారు ధరించినటువంటి ఆ యొక్క ఆభరణాలని నేను స్మరిస్తున్నాను అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటూ ఆ నమః అనేటువంటి అమ్మవారికి నమస్కరించుకున్నట్లయితే మీలో ఉన్నటువంటి భయాలపై ధైర్యం అనేటువంటిది పెరుగుతుంది. అదేవిధంగా 6వ స్థానం పాడితే ఏమవుతుంది అంటే అప్పులు పెరుగుతుంటాయి. అలాంటి సమయంలో ఓం అపర్ణాయై నమః అనేటువంటి నామస్మరణ మీ అప్పులు బాధల నుంచి బయటపడేస్తుంది. అదేవిధంగా 8వ స్థానం ఆకస్మికమైనటువంటి టర్నింగ్స్ జరుగుతున్నాయండి, ఏం చేయాలంటే ఉంటే కనుక మీరు షష్ఠి నాడు గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము, లేదా అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనేటువంటి నామస్మరణ గనక చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఆకస్మికమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. లగ్నం తెలియదండి, రాశి నుంచి చూసుకోవచ్చు. ఆ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు అంటే ఏది పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలకు కూడా ఇది వర్తిస్తుంది. అయితే ఇందులో పర్టికులర్గా పునర్వసుకి ఇబ్బంది పెద్దగా ఉండదు, కానీ పుష్యమికి మాత్రం నేను చాలా వీడియోలో చెప్పాను. పుష్యమి నక్షత్రంలో జన్మించారు అంటే మ్యారిటల్ లైఫ్ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంటుంది. పుష్యమి నక్షత్రంలో జన్మించిన, ధనుర్లగ్నంలో జన్మించిన అనేటువంటిది నేను మీకు చెప్పాను గతంలో. ఎందుకంటే ఇక్కడ ఆ నక్షత్రానికి ఉన్నటువంటి శక్తి అటువంటిది, గొప్ప నక్షత్రం అండి పుష్యమి నక్షత్రం. అన్ని శుభకార్యాలకు వాడతారు, ఒక్క వివాహానికి తప్ప. అయితే ఇక్కడ మనకి విషయం ఏంటంటే, మీకు శని భగవానుడు ఏ పాత్రని పోషిస్తున్నాడు, ఆ శని భగవానుడు పోషించే పాత్ర మీ జన్మజాతకంలో ఎటువంటి కర్మ చేయడం ద్వారా మీకు అతను పాజిటివ్ ఫలితాలు ఇస్తాడనేటువంటిది మన సబ్జెక్ట్ ఇక్కడ. కర్కాటక లగ్నానికి శని 7వ అష్టమాధిపతి అవుతాడు.
అందులో పర్టికులర్గా మీరు గనక పుష్యమి నక్షత్రంలో జన్మించారంటే ఇంకా ఒక జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ఏమిటది? ఒకటి, వివాహము ఎర్లీగా చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. పుష్యమి నక్షత్రంలో జన్మించామండి, లేదా లగ్న నక్షత్రం పుష్యమి అయిందండి, లేదా కర్కాటక లగ్నంలో పుట్టి పుష్యమి నక్షత్రం లగ్నంలో పుట్టి, పుష్యమి నక్షత్రం లగ్న నక్షత్రం పుష్యమి అవుతుంది కొంతమందికి, అలా పుట్టి ఉన్నప్పుడు ఎర్లీ మ్యారేజ్ అనేటువంటి చేసుకోకూడదు. కనీసం 27-28 ఏళ్ళు దాటాలి. ఆల్మోస్ట్ 30 ఇయర్స్ దగ్గరలో చేసుకుంటే మీకు బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కర్మకారకుడు మనం చేసేటువంటి కర్మ పరంగా కనెక్ట్ అవుతాడు, ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు కొంతమందికి విద్యాపరంగా తను కనెక్ట్ అవుతాడు. అంటే అలాగా మనం చదివేటువంటి చదువులో తీసుకునేటువంటి కోర్సెస్లో మనం చూపే ఇంట్రెస్ట్ని బట్టి అతని కర్మ వస్తూ ఉంటుంది. కొంతమందికి వివాహం ద్వారా వస్తుంది, కొంతమందికి వ్యాపారం ద్వారా వస్తూ ఉంటుంది, కొంతమందికి చేసే జాబ్ ద్వారా వస్తుంది. మీకు పర్టికులర్గా కర్కాటక లగ్నానికి, అందులో పర్టికులర్గా కర్కాటక లగ్నం రాశి వారికి శని దశ నడుస్తుంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. మీ జన్మజాతకంలో శని రాసుల్లో అంటే కుంభ మరియు మకర రాశులు ఏదైనా శుభగ్రహాలు ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ కేసు, అక్కడ ఇంకా మళ్ళీ చక్కగా బాగుంటుంది. బట్ నేను చెప్పేది ఇన్ జనరల్గా చెప్తున్నాను. సో ఈ విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండండి, తొందరగా వివాహం అనేటువంటి చేయకూడదు. అయితే ఇక్కడ శని కర్మకారకుడు అని చెప్పుకున్నాం కదా మనం. ఇలాంటప్పుడు ఇది ఎలా కలిసి వస్తుంది అంటే, మీ యొక్క జీవిత భాగస్వామి తన వృత్తి సంబంధించినటువంటి విషయంలో మీరు ఎప్పుడైతే సహకరిస్తారో, అంటే చాలామంది చూడండి ఏం చేస్తుంటారు అంటే, కర్కాటక లగ్నంలో జన్మించినప్పుడు, లగ్నం వారి రాశిలో జన్మించినప్పుడు వీళ్ళు మాత్రమే జాబ్ చేస్తాం, జీవిత భాగస్వామి జాబ్ చేయడం వీలు లేదన్నట్టు కొంచెం పట్టుకొని కూర్చుంటారు. అది అవసరమైతే ఖచ్చితంగా చేయాలి, అవసరం లేనప్పుడు చేయకూడదు. దానికి నేను కూడా ఏకీభవిస్తాను. కొంతమందికి అనిపిస్తుంది, కొంతమంది అంటూ ఉంటారు నాకు క్లయింట్స్ తీసుకున్నప్పుడు కూడా, ఏమంటే నేను ఆల్రెడీ 3 లక్షలు సంపాదిస్తున్నాను, మళ్ళీ మా జీవిత భాగస్వామి అంటే తన భార్య ఎందుకు చేయాలని తను బాధపడుతూ ఉంటాడు. కొంతమంది అవసరం ఏముందండి, ఇప్పుడు టైంపాస్కి వెళ్తా అంటున్నారు. కానీ ఈ కర్కాటక లగ్నంలో జన్మించినప్పుడు ఏమాత్రం మీకు ఇదవుతుంది అన్నప్పుడు, మీరు సపోర్ట్ చేసినప్పుడు మీ లైఫ్ అనేటువంటిది బాగుంటుంది. ఒకటి. రెండవది ఏంటంటే, ఈ కర్కాటక లగ్నంలో జన్మించినప్పుడు మీకు వ్యాపార సంబంధించిన విషయాల్లో కూడా శని బాగున్నాడంటే బాగా అద్భుతంగా కూడా కలిసి వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. పార్ట్నర్స్ మూలంగానే ధనయోగం కలుగుతూ ఉంటుంది కర్కాటకం వారికి చూసుకున్నట్లయితే. కాబట్టి ఈ యొక్క విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ శని భగవానుడు మీకు మంచి ఫలితాలు ఇవ్వాలంటే ఏ రెమెడీ చేసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే, పర్టికులర్గా ఇక్కడ కూడా అష్టమ ఆధిపత్యం వచ్చింది శని భగవానుడికి. సో ఎప్పుడైతే అష్టమ ఆధిపత్యం వచ్చిందో, అది జల సంబంధమైనటువంటి కారకత్వం ఎప్పుడైతే పొంది ఉందో, ఇక్కడ మీరు చేయవలసినటువంటిది ముఖ్యంగా నదులు, మనకి గంగా, యమున, సరస్వతి ఇలా రకరకాలు ఉంటాయి. ఈ నదీ ప్రవాహాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైనా మట్టితో శివలింగాన్ని తయారు చేసుకొని, ఆ శివలింగానికి గనక అక్కడ ఉండేటువంటి జలంతో అభిషేకం గనక చేస్తున్నట్లయితే శని భగవానుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీకు కలుగుతుంది.